అనేక సార్లు మీరు వినుంటారు ఒక మాట, ఒక వ్యక్తి పలకడం. మన ఉమామహేశ్వర పండిట్ కుమారుడు శ్రీకృష్ణ భగవాన్, తర్వాత సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీకృష్ణ భగవాన్లు ఇదే వేదిక మీద పలకడం చాలాసార్లు మీరు వినుంటారు. సుందర చైతన్యానంద స్వామి ఆంధ్రదేశంలో పుట్టడం ఆయన అదృష్టం. సుందర చైతన్యానంద స్వామి ఆంధ్రదేశంలో పుట్టడం మన అదృష్టం. సుందర చైతన్యానంద స్వామి ఆంధ్రదేశంలో పుట్టడం ఆయన దురదృష్టం. అనేక సార్లు వినుంటారు మీరు. ఇక్కడే కాదు, విశాఖపట్నం సభలో అన్నాడు, విజయవాడ సభలో ఒకసారి అన్నాడు, గుంటూరు సభలో ఒకసారి అన్నాడు. ఆయనకి ఎందుకో అలా అనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు చెప్తాడు, స్వామీజీ మొన్న మాకు పండిత విద్వాన్ మహాసభ జరిగింది, ఆ సభలో మీ చర్చ వచ్చింది, అందరు కూడాను వాళ్ళ మనసులో ఏమున్నదో వేరే విషయం కానీ ముక్త కంఠంతో ఒక మాట చెప్పారు, ఏది ఎట్లున్నా సరేనయ్యా, సుందర చైతన్యానంద స్వామి మాత్రం మన మనసులో స్మరించుకోవాలన్నారు. అప్పుడు దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారని వాళ్ళ పేర్లు చెప్పారు. ఆశ్చర్యపోతారు మీరు, ఆ పండితులంతా మీకు తెలిసిన వాళ్ళు. ఏంటి విషయం అంటే, ఏది ఎట్లన్నా ఉండని అది కాదు మనకు, ఎవరున్నారు, ఎవరేమేమి చేశారు ఈ సంస్కృతికి అనేది. ఈయన దీనికి ఒక ఖ్యాతిని తెచ్చిపెట్టాడు. ఆయన చెప్పింది అది. ఇక్కడ ఖ్యాతిని తెచ్చిపెట్టాడు. ఖ్యాతి అంటే ఏమిటంటే, స్వామీజీ రాకముందే వేలాది జనం మైదానంలో కూర్చొని ఉండడం, మనం ఆశించామా ఇట్లా జరగాలని, జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాలేదు అనుకుంటూ ఉండడం. కరెక్ట్గా 6:30 అయిందంటే ఆయన కారు అట్లా వస్తూ ఉండడం, ఏదో ముందు ఒక 2 కార్లు రావడం, వెనక ఒక 2 కార్లు రావడం, ఆయన కారు రావడం, అవి పక్కకి వెళ్ళిపోవడం, ఆయన కారు ఇక్కడికి వచ్చి రావడం. వచ్చింది కారు, దిగుతున్నాడు అని అనేటప్పటికీ ఎప్పుడు తలుపు తీశారో తెలియదు, ఎప్పుడు వేదిక మీద ఉంటాడో తెలియదు. తలుపు తీయడం, వేదిక మీద ఉండడం రెండు ఒకేసారి జరుగుతాయి. పోనీ వేదిక మీద కూర్చున్నాడు కదా, ఏమైనా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాడంటే కూర్చోవడము, ఓంకారం పలకడం రెండు ఒకేసారి జరుగుతాయి. ఇంకా అక్కడి నుంచి 2 గంటలు మాట్లాడినండి, 2.5 గంటలు మాట్లాడినండి. ఎక్కడ చూసినా సూది మోపిన నిశ్శబ్దంలో సభ ఉంటుంది. ఆయన నవ్విస్తే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఆయన ఏడిపిస్తే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆయన కలిసి ఏడుస్తాడు వాళ్ళతో, ఆయన కలిసి నవ్వుతాడు. ఇది సభ. ఇటువంటి సభను మనం ఎక్కడా చూడలేదు ఇంతవరకు. ఇంతమంది పండితులు మనం ఉన్నా కూడాను. చివరికి ఓం శాంతి అని చెప్పేశాడంటే చివరిలో శాంతి మంత్రం. ఆ తర్వాత ఆపాడు కదా, మళ్ళీ ఆయన చూస్తామంటే అప్పటికే దిగిపోతూ ఉంటాడు. దిగిపోతున్నాడు అనుకునేటప్పటికి కారులో ఉంటాడు. కారులో ఉన్నాడు కదా, దగ్గర పోయి మాట్లాడదామంటే కారు వెళ్ళిపోద్ది. ఇది రాష్ట్రపతిని కూడా చూడలేదు అని అన్నాడు ఇదే వేదిక మీద. రాష్ట్రపతిని చూడలేదు ఈ విధంగా. ఇటువంటి ఖ్యాతి హిందూ ధర్మానికి తెచ్చిపెట్టినటువంటి చరిత్ర సుందర చైతన్యానంద స్వామీజీ తప్ప ఇంకెవ్వరికి లేకపోవడం వల్లనే యావత్ ప్రపంచం గుర్తించినటువంటి చిన్మయానంద స్వామి కూడా ఎస్ హీఈస్ ద మ్యాన్, దిస్ ఈస్ ది వే, ఇది సైలెంట్ రెవల్యూషన్ అని చిన్మయానంద స్వామి కూడా అప్రిషియేట్ చేసిపోయారు చనిపోబోయే ముందు అని అనేక సార్లు అన్నాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, దాంట్లో ఎంత వాస్తవం నేను పోను, దాంట్లోకి అంత పోను, తల దూర్చను. నా తల చాలా పెద్దది, చిన్న చిన్న వాటిలో దూరదు. కానీ ఒకటి, ఆయన ఎంత ప్రేమతో అంటున్నాడో వాస్తవమో కాదు వేరే విషయం. కానీ సుందర చైతన్యానంద స్వామీజీ ఇక్కడ పుట్టడం ఆంధ్రదేశంలో మన అదృష్టము. ఎందుకంటే ఏ శాస్త్రమైన చెప్పగలిగే శక్తి కలిగిన వాడు, మనకు హైగా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇప్పుడు చూడండి, రాత్రి జడ్జి గారు వస్తే ఆయన చూడండి, ఆయన ఇప్పుడు 90లో విన్నాడు నెల్లూరులో. ఆయన అంటాడు, అరటిపండు ఒలిచి నాకు కనపడుతుంది ఆయన చెప్తుంటే అరటిపండు. ఎందుకంటే పెట్టగలిగేటువంటి కెపాసిటీ ఉందని. నన్ను అందరూ అనుకునేదే కనుక చెప్తాను. కానీ అది మనకు అదృష్టం అలా చెప్పగలిగేవాడు. కానీ ఆయనే గనక ఉత్తర హిందుస్థానంలో గనక ఉండుంటే డిఫరెంట్గా ఉండేది. టీవీలో చూస్తూ ఉన్నాం మనం, పాన్ పరాక్ వేసుకుంటూ చెప్తా ఉండారు ఉపన్యాసాలు, తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉండారు, పోయేవాళ్ళు పోతూ ఉండారు, టీవీల్లో కనపడతా ఉండే, ఛాయ్ తాగేవాళ్ళు ఛాయ్ తాగుతూ ఉండారు. ఎక్కడైనా ఒక మనిషి కాలు కదపాలంటే కష్టము. ఆయన ఏమి అన్నాడు, పైగా మొదలు పెట్టాడంటే ఎక్కడ శబ్దం అనేది వినిపించదు అని ఆ రోజుల్లో. నిజమే. ఎందుకనంటే ఆంధ్రదేశానికి అది ఒక దుర్గతి, తెలుగు వాళ్ళకి అది ఒక దుర్గతి. అట్లాగే నేను ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ 1 person టు యూ నౌ. అందుకని చెప్తాను. నేను ఏం చేస్తాను చెప్పండి, సాధువులకు కూడా ప్రారంభం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఉంది అలవాటు. నేనే అనుకున్నా, లేలే
దయానంద స్వామికి అయితే ఇంకా ఉంది, చిన్మయానంద స్వామికి అయితే ఇంకా ఉంది. ఇదేం చెప్తారు? నన్ను వదిలిపెట్టేయండి, చిన్నవాడిని. ఒకసారి తిరుపతిలో ఉపన్యాసం చెప్పి దిగాడు. నేను దగ్గరే ఉన్నాను, మెట్ల దగ్గరే. చిన్మయానంద స్వామి, వాట్ ఇస్ ద స్కోర్? స్కోర్ ఎంత అడుగుతాడు. మన చిత్తూరు ద్వారకానాథ్ రెడ్డి గారు పక్కన నుండి ఏదో చెప్తున్నాడు, స్కోర్ ఎంత అని. ఎందుకంటే ఇవి చిన్నతనం నుంచి వచ్చేస్తాయి, ఏం నష్టం కాదు కదా, ఏం నష్టం. క్రికెట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నాకన్నా పొడుగున్నది గడ్డం కాదు అట్లా. కాబట్టి ఒక్కొక్క గేమ్ అట్లా. కొందరు టెన్నిస్, స్వామి టెన్నిస్ కూడాను. దయానంద స్వామి అయితే కేవలం క్రికెట్ 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 గురించి ఒక్కోసారి ఉపన్యాసాలు కూడా చెప్పేస్తూ ఉంటాడు. నేను అట్లాగే మనకు ఒక తెలుగు బిడ్డ ఆంధ్రదేశంలో ఒక మంచి స్థాయికి వచ్చేస్తాడని నేను ఊహించాను ఒక దశలో. అంటే ఆ బిడ్డని నేను టీవీలో చూశాను. వికెట్ కీపర్గా ఎంఎస్కే ప్రసాద్, విన్నారా? ఎవరు విని ఉంటారండి. నేషనల్ క్రికెట్ ఆడాడు కదా, ఇండియా టీంకి ఆడాడు. సరేనా? ఆ బిడ్డను చూసి ఎస్, ఎందుకని మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి క్రికెట్లో. క్రికెట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కనుక. అంటే నాకు ఎప్పటి నుంచి చూస్తున్నానంటే క్రికెట్ చూడడం కాదు, వినడమే. 1970 నుంచి నేను, బహుశా ప్రసాద్ పుట్టాడు లేదో నా డౌట్, కానీ 70లో అజిత్ వాడేకర్ అని, హీ వాజ్ ద స్కిప్పర్. అజిత్ వాడేకర్ కెప్టెన్గా ఉండేవాడు. మేము అదంతా కూడా వింటూ ఉండేవాళ్ళం. సలీం దురానీ, సర్దేశాయి, అదంతా అప్పట్లో. ఏకనాథ్ సోల్కర్ వాళ్ళంతా కూడాను. ఆ బిడ్డల తరువాత ఏకనాథ్ సోల్కర్ ఇదంతా వింటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత గవాస్కర్ ఎంటర్ అయింది కూడా నాకు తెలుసు. ఆస్ట్రేలియాతో ఫస్ట్ గవాస్కర్ ఎంటర్ అయింది కూడా. తర్వాత అట్లా అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అంటే వినడమే. చిన్న రేడియో ఉండేది మా దగ్గర, ట్రాన్సిస్టర్లో ఉంది. అది ఇప్పుడు పెట్టుకొని తిరుగుతూ ఉండేది. ఏదో ఇంట్లో కూడా తిట్టేవాళ్ళు. ఒకటి వేదాంతం అంటావు, భజనలు అంటావు, ఇదేంది ఇది అనేవాళ్ళు. అది మీకు అర్థం కానిటువంటి వేదాంతం లేదు, ఎందుకంటే అంత ఆసక్తిగా ఉండేది అంటాను. అట్లా తర్వాత మనకి టీవీలు వచ్చాయి. టీవీలు వచ్చిన తర్వాత టీవీలో చూస్తూ ఉన్నాం. ఆ బిడ్డను చూస్తూ నేను అనుకుంటుండేవాడిని, కానీ ఆంధ్రదేశంలో పుట్టాడు కదా, వదిలేస్తే మాత్రం పైకి వచ్చేస్తాడు, కానీ ఎట్లా ఉంటుందో రావాలి మన తెలుగు బిడ్డ కనుక అనుకునేవాడిని. ఒక దశకు వచ్చాడు, అందరికి కూడా తృప్తి కలిగింది. ఎస్, బ్రహ్మాండమైనటువంటి ప్లేయర్ మనకు తయారనుకున్నటువంటి దశలో ఆగింది. ఆగినా ఇప్పటికి కూడా ఎవరైనా ఎంఎస్కే ప్రసాద్ అంటే చాలా సంతోషపడతారు. నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. ముఖ్యంగా ఏంటంటే ఆయన క్రికెట్ కంటే కూడా నాకు ఇష్టమైంది తల్లిదండ్రుల మీద ఉండే భక్తి. ఇప్పుడు రాముడిని చూసాం కదా. ఒకరోజు ఏదో క్రికెట్ ప్రోగ్రాం పోతున్నారు వీళ్ళు. జవగల శ్రీనాథ్, ఈ ఎంఎస్కే ప్రసాద్, వీళ్ళు ఉండమ్మా కాసేపు ఉండు, అంత సౌండ్ కూడా తట్టుకోలేను. సరేనా? నేను పోతున్న ఫ్లైట్లో ఉండారు వీళ్ళు కూడా. అప్పటికి నేను చూడలేదు ప్రసాద్ని. ప్రసాద్ తల్లిదండ్రులు నాకు తెలుసు, వాళ్ళు మన భక్తులు, మన సత్సంగ సభ్యులు. స్వామీజీ అంటే ప్రాణం ఇద్దరికి. కానీ వాళ్ళ అబ్బాయి ప్రసాద్ అని తెలియదు. ఫ్లైట్లో నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చే స్వామీజీ, నేను ఇట్లా ఫలానా వాళ్ళ అబ్బాయిని, నాయన నిన్ను తెలుసు, నాకు నిన్ను తెలుసు. నన్నుగా స్వామీజీ, మా తల్లిదండ్రులకు మీరంటే ప్రాణం స్వామీజీ. నిజంగా ఆ బిడ్డ ఆ తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ చూపెట్టాడు నాయన నాకు. 5 నిమిషాల్లో కరిగిపోయాను. మొఖాల మీద కూర్చున్నాడు, నేను సీట్లో కూర్చొని ఉన్నా, మొఖాల మీద కూర్చుంటాడు. స్వామీజీ ఒక్క సంతకం పెట్టండి స్వామీజీ, ఒక్క సంతకం పెట్టండి స్వామీజీ. నేను తీసుకెళ్ళి మా నాన్న అమ్మకి ఇస్తే నమ్మరు స్వామీజీ వాళ్ళు. మీతో నేను మాట్లాడానంటే వాళ్ళు నమ్మరు స్వామీజీ. ఒక్కసారి, ఎందుకంటే వాళ్ళకి అంత ప్రేమ, నేనంటే అంత భక్తి. అంటే నాయన అవసరం లేదు, నేను వస్తున్నానులే, తొందరగా వస్తున్నాను, మళ్ళీ గుంటూరు వస్తున్నానులే. ఇది జరిగి చాలా కాలమైంది, దరిదాపు ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా అవుతుంది. మొన్న యజ్ఞంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులను చూశాను, అబ్బాయిని చూశాను. ప్రసాద్ రానాయనా రా. ఎందుకంటే ఏ ఫీల్డ్లో ఎవరైనా పైకి రావచ్చేమో, కానీ మన సంప్రదాయాన్ని ఆశ్రయించుకొని మన సంప్రదాయాన్ని నిలుపుకుంటూ ఉండేటువంటి ఫ్యామిలీస్ అంటే నాకు ఎంతో ఆదరణ. అందులో తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు, బిడ్డ అట్లాంటి వాడు పుట్టాడు. వాస్తవానికి మనం అప్పుడు ఎట్లాగైతే ఆడుతుండేటప్పుడు చూసామో సేమ్, అటు బ్యాటింగ్లో రాణించేవాడు, ఇటు ఫీల్డింగ్లో రాణించేవాడు
నాయన ప్రసాద్. ఇటువంటి బిడ్డలు మనకు రత్నాలు నాయన, రత్నాలు. సరేనా? నేను ప్రసాద్కి అంటే పాపం నిన్న కూడా వింటూనే ఉన్నాడు, కానీ ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆ ఫీల్డ్ నుంచి జరిగిన ఆ ఫీల్డ్లో ఆయనకు ఉండేటువంటి బిజీ పోలే. మొన్న కూడా పాపం గుంటూరులో నన్ను కలిసి అంతా మాట్లాడంతా చేసిన తర్వాత మళ్ళీ కడపకి వెళ్ళాల్సి వచ్చింది పాపం. ఎందుకంటే అతనిలో ఆ శక్తి ఉంది కనుక అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎట్లాగైతే యజ్ఞాల్లో అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నామో అట్లాగే క్రికెట్ మీద కూడా వ్యామోహం జనంలో ఎక్కువ ఉంది కనుక నేర్చుకోవాలనే పిల్లలు కానీ సమాజాలు కానీ అవంతా పాపం అతనిలో ఉండేటువంటి ఖ్యాతిని గుర్తించి పిలుస్తూ ఉంటారు, వెళ్లాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు తప్పనిసరిగా అదే అంటాడు, పోవాలనే లేదు స్వామీజీ నాకు, ఎట్లా చేసేదంటే నువ్వు పోనాయనా పో, భగవంతుడు నీకు ఇచ్చింది కదా, అది విభూతి కదా, అది దాన్ని నువ్వు నలుగురికి పంచాలి. కానీ రేపు మార్నింగ్ మాత్రం నా ఉపన్యాసం విన్న తర్వాత సర్రని వెళ్ళిపోవాలా, ఉండబాకు అని చెప్పేసి అని రాత్రి మాట్లాడి చిన్న శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ప్రతిష్టతి ఆయుర్వై హిరణ్యం ఆయుష్యా ఏవైనమభ్యతిక్షరంతి తేజో వై హిరణ్యం తేజస్యా ఏవైనమభ్యతిక్షరంతి వర్చో వై హిరణ్యం వర్చస్యా ఏవైనమభ్యతిక్షరంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరినారాయణ 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 హరినారాయణ. जय वृंदावन बिहारी लाल की.